సార్, అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి పైలట్ కూడా ఒక కారణం అంటూ ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో బ్లాక్ బాక్స్ దొరికింది. ఈ బ్లాక్ బాక్స్‌లో ఆ పైలట్ చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా రికార్డ్ అయిపోయాయి. అందుకే పైలట్ భాగస్వామ్యం కూడా ఉంది కూలిపోవడంలో అంటూ కూడా వార్తలైతే వస్తున్నాయి సార్. మరి ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? ఇందులో అసలు ఏం రికార్డ్ అవుతుంది? మరి నిజంగా ఇప్పుడు పైలట్ మిస్టేకే ఉందా సార్? దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడి వరకు ఇన్వెస్టిగేషన్ వచ్చింది? జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 1:38 ఆహ్, ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ అనేది క్రాష్ అయింది. అక్కడ ఒక మెడికల్ హాస్టల్ మీద. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 241 మంది అంటే ఒక రమేష్ విశ్వరూప్ అనే 40 ఏళ్ల వ్యక్తి మాత్రమే బతికాడు. మిగతా అందరూ చనిపోయారు. అట్లాగే ఒక 75 మంది వరకు మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయారు అని చెప్తున్నారు. ఇంకా గూడా అది పెరిగే అవకాశం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి గూడా ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగింది? అంటే ఒక భయాందోళన అనేవి ఆహ్, అందరిలో చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇవాళ బిలో మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ గూడా ఫ్లైట్‌లలో ఎక్కుతున్నారు. సో, విపరీతంగా ఫ్లైట్ జర్నీ అనేది జరుగుతోంది. సో, అందుకని మామూలుగా అయితే ఫ్లైట్స్ యాక్సిడెంట్‌లకి గురిగావు. వెరీ, వెరీ రేర్ అని అందరూ నమ్ముతారు. అందుకని ధైర్యంగా వాటిని ఎక్కుతున్నారు. ఇలాంటి కాంటెక్స్ట్‌లో ఆహ్, చాలా అసలు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఫ్లైట్ కూలిపోయి ఈ స్థాయిలో ప్రమాదం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. మనకు లాస్ట్ అంటే 2020లో కోజికోడ్‌లో జరిగింది. అందులో 18 మంది మాత్రమే చనిపోయారు. ఇది అతిపెద్ద ఆహ్, హిస్టరీలోనే అతిపెద్ద ప్రమాదంగా ఇండియాలో చెప్పుకోవచ్చు. అందుకనే అందరి దృష్టి కూడా ఇప్పుడు ఈ అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అనేదే ప్రధాన కారణం. ఫస్ట్‌లో కొంతమంది ఇది పాకిస్తాన్ గాని, లేకపోతే ఖలిస్తాన్ తీవ్రవాదులు వస్తా ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఇవాళ ఎవరు గూడా దాని గురించి మాట్లాడట్లేదు. సో, అందుకని ఇప్పుడేమైందంటే అసలు ఫ్లైట్‌లో పైలట్ కారణమా? పక్షి వల్ల జరిగిందా? లేకపోతే ఆ బోయింగ్ 787-8 అనే డ్రీమ్ లైనర్ విమానంలో ప్రాబ్లమా? ఎందుకంటే అది కూడా ఇప్పటి వరకు డ్రీమ్ లైనర్ విమానం ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రమాదం జరగలేదు. ఫస్ట్ టైమ్ జరిగింది. 2014 నుంచి కూడా మన ఆహ్, ఎయిర్ ఇండియా ఈ డ్రీమ్ లైనర్ 787-8ని వినియోగిస్తూ ఉంది. యూజ్ చేస్తూ ఉంది. సో, అంటే దాదాపు 10 ఏళ్లకు పైన ఈ విమానం వీళ్ళ దగ్గరుంది. మామూలుగా సగటు విమానం వయసు 30 ఏళ్ళు. ఇదేమీ పాత కూడా అయిపోలేదు. సో, ఎందుకు జరిగింది? పైలట్‌దే తప్పు అని కొంతమంది మాట్లాడడం మొదలుపెట్టారు. దీనికి కారణం ఏందంటే బ్లాక్ బాక్స్ దొరికింది అని ఆహ్, వార్తలొస్తున్నాయి. దీన్ని ఆహ్, రామ్మోహన్ నాయుడు కూడా నిర్ధారించాడు. ఏవియేషన్ మినిస్టర్ గూడా. అయితే బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? దీని ఇప్పుడు వరకి మనకేమేమి దొరికాయి? దీని మీద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఏవేవి రంగంలోకి దిగాయి? అట్లాగే ఏవియేషన్ ఎక్స్‌పర్ట్‌లు, ఏవియేషన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్‌పర్ట్‌లు ఏమేమి చెప్తున్నారు? ఈ విషయాల గురించి మనం చెప్పుకుందాం. బ్లాక్ బాక్స్ అంటే మామూలుగా ప్రధానంగా 2 ఉంటాయన్నమాట బ్లాక్ బాక్సులు. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్‌డిఆర్ అంటారు. అంటే ఈ ఎఫ్‌డిఆర్ అనేది ఫ్లైట్ డేటాని రికార్డు చేస్తుంది. అంటే ఆహ్, దాని మొత్తం థౌసండ్స్ ఆఫ్ పారామీటర్స్ పర్ సెకండ్ రికార్డ్ అవుతుందనమాట. అంటే ఆల్టిట్యూడు, ఎయిర్ స్పీడు, తర్వాత ఇంజిన్ పెర్ఫార్మన్సు, కంట్రోల్ ఇన్‌పుట్సు ఇవన్నీ సెకండ్ బై సెకండ్ రికార్డ్ అయ్యుంటాయి దీంట్లో. దీన్ని ఎఫ్‌డిఆర్ అంటారు. ఇది ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల దగ్గర ఉంది. దాన్ని అనాలిసిస్ చేయాలి. ఇది రెండవదొచ్చి సీవీఆర్ అంటారు. సీవీఆర్ అంటే కాక్‌పిట్ ఆహ్, ఆహ్, వాయిస్ రికార్డర్ అన్నమాట. అంటే ఆ కాక్‌పిట్ అంటాం గదా! వాళ్ళు పైలట్, కో పైలట్ కూర్చునేదాన్ని కాక్‌పిట్ అంటారు. ఈ కాక్‌పిట్‌లో వాయిస్ రికార్డ్ గావచ్చు, లేతే సిగ్నల్ రికార్డులు గావచ్చు, అక్కడేదన్నా సౌండ్స్ వచ్చుంటే సౌండ్స్ గావచ్చు, ఎనీ రకాల సౌండ్‌ని అది రికార్డ్ చేస్తుంది. దీన్ని సీవీఆర్ అంటారు. సో, ఎఫ్‌డిఆర్, సీవీఆర్ ఈ 2 ఇంపార్టెంట్. సో, ఈ 2 దొరికాయని చెప్తున్నారు. ఈ ఈ రెండిట్లో ఏమంటే ఈ సీవీఆర్‌లో కాక్‌పిట్‌లో ఈ కెప్టెన్ వైస్ కెప్టెన్‌ల మాటలు రికార్డ్ అయ్యుంటాయి. ఆ తర్వాత అక్కడ సౌండ్‌లేమన్నా వచ్చి నాయిస్ వచ్చుంటే అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. సో, ఈ 2 వెరీ ఇంపార్టెంట్. ఈ 2 కూడా లా ఢిల్లీలో లాబొరేటరీ ఉంది. దీనికి స్పెషల్‌గా ఈ ఎఫ్‌డిఆర్ అండ్ సీవీఆర్‌ని డేటాని
అనలైజ్ చేసి పరిశీలించే ఒక ల్యాబొరేటరీ ఢిల్లీలో ఉంది. ఢిల్లీకి పంపించారని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇండియా నుంచి 2 ఏజెన్సీలు రంగంలో దిగాయి. ఒకటి ఏఏఐబి అంటే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఇది రంగంలో దిగింది. రెండవది డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈ 2 కూడా రంగంలోకి దిగాయి. ఆల్రెడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఇండియాకి కూడా కొన్ని రకాల ఆదేశాలు జారీ చేసింది. అదేంటంటే మీరు సెక్యూరిటీ మెజర్స్‌ని ఎలా ఉన్నాయి మీ ఫ్లైట్ మొత్తంలో, దీన్ని చెప్పండి అనేది కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు వాళ్ళు రంగంలోకి కూడా దిగారు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్‌పర్ట్‌లు కొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు పైలట్ మిస్టేకే జరిగింది దీంట్లో అని వాళ్ళు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏందంటే ఒకటి ఇంజిన్ ఫెయిల్యూర్ కి దారి తీసింది. ఇంజిన్ ఫెయిల్యూర్‌కి దారి తీయడం అంటే ఏంటంటే పవర్ లాస్ట్ అయింది. ఎలక్ట్రికల్ సాఫ్ట్‌వేర్ ఫెయిల్యూర్ అయింది. దాన్ని గుర్తించడంలో పైలట్ ఫెయిల్ అయ్యాడు అనేది నంబర్ 1. అంటే ఇంజిన్ ఫెయిల్ అవ్వడానికి పవర్ సప్లై, ఎలక్ట్రికల్ సాఫ్ట్‌వేర్ ఫెయిల్ అయింది. దాన్ని పైలట్ గుర్తించడంలో ఫెయిల్ అయ్యాడు. 2 ఫ్లాప్ కాన్ఫిగరేషన్ అంటారు. ఫ్లాప్ కాన్ఫిగరేషన్ అంటే వింగ్ ఫ్లాప్స్ అంటారు. ఆ వింగ్స్ ఉంటాయి కదా! దాన్ని రిట్రాక్ట్, అవి తెరుచుకొని మళ్ళీ మూసుకుంటాయి. అది ఇన్‌కరెక్ట్‌లీ సెట్ చేశారు. అంటే 23వ రన్‌వేలో అది వెళ్తున్నప్పుడు దానికి ముందు కరెక్ట్‌గా కాన్ఫిగర్ చేయాలి. ఆ కాన్ఫిగర్‌లో చిన్న మిస్టేక్ వచ్చినా కూడా ఇక్కడ ప్రాబ్లమ్ వస్తది. ఈ కాన్ఫిగరేషన్‌లో హ్యూమన్ ఎర్రర్ ఉందని జెఫ్రీ థామస్ అని, టెర్రీ టోజర్ అని ఏవియేషన్ ఎక్స్‌పర్ట్స్ వీళ్ళిద్దరూ క్లియర్‌గా ఏం చెప్తున్నారంటే ఇది పైలట్ ఎర్రరే అనేది వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే మార్కో చెన్ అని ఇంతకుముందు ఎయిర్ ఇండియా ఫ్లైట్లు నడిపిన ఎక్స్‌పర్ట్, ఆయన పైలట్. ఆయన ఏం చెప్తున్నారంటే జనరల్‌గా ఈ 787లో టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వర్కింగ్ సిస్టమ్ ఫెయిల్ అయితే అది అలర్ట్ చేయాలి, మామూలుగా చేస్తుంది. సో ఇన్‌కరెక్ట్ ఫ్లాప్ సెట్టింగ్స్ గాని ఉంటే ఒక్కొక్కసారి అలర్ట్ కూడా చేయకపోవచ్చు. అందువల్ల హ్యూమన్ ఎర్రర్ పాసిబిలిటీ కొట్టివేయలేము అనేది ఆయన చెప్తున్నారు. అయితే ఇంకొంతమంది బర్డ్ స్ట్రైక్ జరిగి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బర్డ్ స్ట్రైక్ జరగడం వల్ల ఇంజిన్ ఫెయిల్యూర్ ఎక్కువగా జరుగుతుంది. మామూలుగా ఈ అహ్మదాబాద్‌లో ఉండే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్ట్‌లో జనరల్‌గా బర్డ్స్ అటాక్ అనేవి రెగ్యులర్‌గా జరుగుతాయి. టోటల్‌గా 5 ఏళ్లలో గుజరాత్‌లో 462 ఇన్సిడెంట్లు ఇలాంటివి జరిగాయని చెప్తున్నారు. కాబట్టి బర్డ్ అటాక్‌ని కూడా కొట్టి పారేయలేము అనేది చెప్తున్నారు. డాక్టర్ వందన సింగ్ అనే ఆమె కూడా ఎక్స్‌పర్ట్. ఆమె ఏం చెప్తుందంటే వీడియో ఫుటేజ్ నేను పరిశీలించాను. దాన్ని బట్టి ఇది ఎలక్ట్రికల్ అండ్ సాఫ్ట్‌వేర్ ఫెయిల్యూరే అని ఆమె చెప్తుంది. అట్లాగే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా పనిచేశాయని. ఎందుకంటే జనరల్‌గా అక్కడ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. ఆ టైంలో ఎయిర్ థిన్‌గా ఉంది. ఎయిర్ థిన్‌గా ఉన్నప్పుడు ఫ్లాప్ సెట్టింగ్‌లో చిన్న తేడా వచ్చినా కూడా అదేమవుతుందంటే లిఫ్టింగ్ థ్రస్ట్ అంటారు. థిన్ ఎయిర్‌లో థ్రస్ట్ ఇంకా ఎక్కువ బలం కావాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కాన్ఫిగర్ చేయాలి. సో మైనర్ కాన్ఫిగరేషన్‌లో మిస్టేక్స్ ఉన్నా కూడా ఇటువంటి ఎన్విరాన్మెంట్ కండిషన్‌లో అది కూలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం 59 సెకండ్లలో గాల్లోకి 625 అడుగుల ఎత్తుకి లేసి అది కూలిపోయింది. సో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అనేది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, మెకానికల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే 787-8 అనే ఈ డ్రీమ్ లైనర్ మామూలుగానే చాలా అడ్వాన్స్డ్. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఈ స్థాయి ప్రమాదాలు జరగలేదు. వాళ్ళది వేరేది 737 అనేది జరిగింది తప్ప 787 జరగలేదు. అయితే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని గతంలో కొంతమంది చెప్పారు. అదేంటంటే ఫుసిలేజ్ పార్ట్స్‌ని స్పేస్ సరిగ్గా లేకపోవడం, ఎర్రర్ ఉంది అనేది గతంలో కూడా చెప్పారు అనేది కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఎక్స్‌పర్ట్‌లు ఏం చెప్తున్నారంటే గ్రౌండ్ అంటే విమానం ఆగి ఇంకా బయలుదేరక ముందు దాని చెకింగ్ అనేది థరోగా చేయాలి. ఇండియాలో దీనికనే కాదు, గ్రౌండ్ చెకింగ్ అనేది ఎవరు కూడా సరిగ్గా చేయరు. అందులో ఇంజినీర్లు అసలు ఉండరు. ఏదో గుడ్డిగా చేసేసి పంపించేస్తుంటారు. అదే దుబాయ్ లాంటి చోట్లయితే కంప్లీట్‌గా 3 సార్లు చేస్తారు.
సో ఇక్కడ అది ప్రాబ్లం ఉంది అనేది చాలా మంది చెప్తున్నారు. అందుకని మన విమానాలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. గ్రౌండింగ్ అంటారు. గ్రౌండింగ్ అంటే ఆపేస్తారు కింద ఎగరకుండా గాల్లో. అలాగా ఎయిర్ ఇండియా విమానాలకి మొత్తం 118 వాళ్ళ దగ్గర ఉంటే 18 విమానాలు గ్రౌండింగ్ లో ఉండిపోయినాయి. ఇక గో ఎయిర్ అయితే మొత్తం ఎంటైర్ 54 విమానాలు గ్రౌండింగ్ లో ఉండిపోయినాయి. ఇప్పుడు గో ఫస్ట్ అనే దాన్ని పిలుస్తున్నారు. ఇండిగో అయితే వాళ్ళ దగ్గర మొత్తం మన దేశంలో డొమెస్టిక్ దీంట్లో మార్కెట్లో ఇండిగోకి 63% ఉంది. వాళ్ళ దగ్గర 410 విమానాలు ఉంటే అందులో 70 విమానాలు గ్రౌండింగ్ లోనే ఉన్నాయి. అంటే మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, ఇంజిన్ ఫెయిల్యూర్ కావడం, ఏజ్ అయిపోవడం ఇలాంటి కారణాల వల్ల గ్రౌండింగ్ లో ఉంటున్నాయి. సో ఇటువంటి కారణాలు ఏది అని మనం ఖచ్చితంగా చెప్పలేం. హ్యూమన్ ఎర్రర్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పైలట్ సుమిత్ సబర్వాల్ ఆయన 2020 200 గంటలు నడిపిన అనుభవం ఉంది. ఇంకొక క్లైవ్ కుందర్ అనే ఫస్ట్ ఆఫీసర్ అంటారు, అంటే కో పైలట్ అనుకోవచ్చు. ఆయన 1100 గంటల అనుభవం ఉంది. సో ఇక్కడ వీళ్ళు మేడే 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 అని మాత్రం ఇమ్మీడియట్ గా అయితే ఇచ్చారు. అంటే ప్రమాదాన్ని అయితే గుర్తించి మేడే అని ఒక డిస్ట్రెస్ కాల్ అంటారు, అది ఇచ్చారు. అట్లాగే నో నో థ్రస్ట్, లూజింగ్ పవర్, అనేబుల్ టు లిఫ్ట్, ఈ 3 పదాలు కూడా ఈ పైలట్ చెప్పినట్టుగా ఇప్పుడు వరకు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ బ్లాక్ బాక్స్ లో ఉండే ఎఫ్డిఆర్ని, సివిఆర్ని, డేటాని మొత్తం అనలైజ్ చేయాలి. జనరల్గా అయితే ఇంటర్నేషనల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం 30 రోజుల లోపల వీటిని అనలైజ్ చేయాలి. కానీ ఒక్కొక్కసారి సంవత్సరం రోజులు కూడా పట్టే అవకాశం ఉందని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. కాబట్టి ఇది ఇమీడియట్ గా అయితే అసలు కారణం బయటకు రావడానికైతే టైం అయితే పడుతుంది, ఇమీడియట్ గా రాదన్న. ఓకే, థ్యాంక్ యూ.